హాయ్ అండి. ఇవాళ సుబ్రహ్మణ్య షష్ఠి. దీన్నే స్కంద షష్ఠి అని కూడా అంటారనమాట. ఈరోజు గనక సంతానం లేని వాళ్ళు కానీ, ఎటువంటి సమస్యలున్నా కానీ, మనం జంట నాగుల్ని సుబ్రహ్మణ్యం రూపంలో కొలుచుకుంటాం కదా! అక్కడికెళ్ళి మనం నీళ్ళతో అభిషేకం చేసి, ఆవు పాలతో అభిషేకం చేసి, పసుపు, కుంకుమేసి, తర్వాత మళ్ళీ అభిషేకం చేసి, పసుపు, కుంకుమతో పసుపు రాసి బొట్లను అలంకరించుకుని జంట నాగుల్ని ఆ తర్వాత దీపారాధన చేసి జిల్లేడాకులో బెల్లం పెట్టి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి తర్వాత గులాబీ పూలతో కానీ ఎర్ర గులాబీ పూలతో గనక ఆయన్ని మనం కొలిచినట్టయితే ఆయన అనుగ్రహం మనకు కలుగుతుందండి. 21 ప్రదక్షిణాలు మనం పూజంతా అయిపోయాక ఎర్ర గులాబీ పూలతో ఒక్కొక్క ప్రదక్షిణానికి ఒక్కొక్క పువ్వు వేసుకుని ప్రదక్షిణాలు చేసుకుంటే ఆ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం అనేది మనకు కలిగి మన అన్య బాధలు తీరుతాయి అన్నమాట. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసే వాళ్ళకి ఆ శివుడు పార్వతి అనుగ్రహం కూడా వాళ్ళకి ఎప్పుడూ ఎమ్మటుంటుందండి. సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసాము అంటే మాత్రం ఆయన ఏదో ఒక పరిష్కారం మనకు చూపిస్తాడు, ముందుకు నడిపిస్తాడు అన్నమాట.